యువర్ ఆనర్, మీరు అనుమతిస్తే మీ ముందు ఇప్పుడు నేనన్న మాటని నిరూపించాలనుకుంటున్నాను. దానికి గాను సత్యని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. గ్రాంటెడ్. మిస్టర్ సత్య, మీరేం చేస్తుంటారు? నేను ఎమ్మెల్యే గారి దగ్గర పనిచేస్తున్నాను. ఓ, రాజకీయం. లాభాలు బానే ఉన్నాయనుకుంటా. ఈ రాజకీయంలో రాజకీయ నాయకులు జనాల్ని మోసం చేస్తుంటారే, అలాగే మీరు కూడా చేస్తుంటారా? అంటే డబ్బుల కోసం పనులు చేపిస్తామని డబ్బులు తీసుకోవడం లాంటివి చేస్తుంటారా? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. దానికి ఈ కేసుకి సంబంధం ఏంటి? ఉంది యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్. మీరు చెప్పండి. లేదు. పోనీ మీరు ఈ సిరి ఊరఫ్ శ్రీవల్లిని మీరు ఎక్కడ కలిశారు? సత్యవేడులో. మీ ఇద్దరికి పెళ్లి ఘనంగా జరిగిందా? లేదు. వాళ్ళ అన్నయ్య వాళ్ళు పూజ చేస్తుంటే ఒక దుర్మార్గుడు తనని పెళ్లి చేసుకోవాలని చూసినప్పుడు తనని అడ్డు తొలగించాలని నేను తాళి కట్టాల్సి వచ్చింది. యువర్ ఆనర్, అది పూజ కాదు, పెళ్లి. సత్య అబద్ధం చెప్తున్నాడు. సిరి ఆస్తి కోసం జరగబోయే పెళ్లిని ఈ సత్య ఆపి తను పెళ్లి చేసుకున్నాడు. నో నో నో! నేనలా చేయలేదు యువర్ ఆనర్. అక్కడ జరిగింది పూజే. అనుకోకుండా నేను తాళి కట్టాల్సి వచ్చింది. సరే, నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం. కానీ సిరి గతం ఎందుకు మర్చిపోయింది? అక్కడ జరిగిన గొడవల్లో తన తలకి దెబ్బ తగలటం వల్ల గతం మర్చిపోయింది. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. వీళ్ళే తన తలకి దెబ్బ తగిలేలా చేసి తన గతం మర్చిపోయేలా చేశారు. సిరి వెనుకున్న ఆస్తి కోసం ఈ ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఆడుతున్న నాటకం యువర్ ఆనర్. లేదు లేదు లేదు, ఇది నిజం కాదు. ఏది నిజమో ఏది అబద్ధమో నేనిప్పుడు నిరూపిస్తాను. యువర్ ఆనర్, మీరు అనుమతిస్తే మంజుని కూడా కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. యువర్ ఆనర్, సిరి తలకి దెబ్బ తగిలిన సంఘటన తాలూకు ఆధారాల్ని ఆల్రెడీ మీకు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. మంజు గారు, మీరేం చేస్తుంటారు? 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ అండి. ఒకవైపు రాజకీయం, మరోవైపు రక్షణ శాఖ. రెండు కలిసి దేశాన్నే దోచేయొచ్చు కదండి. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ సస్టైన్డ్. మీరు వ్యక్తుల గురించి మాట్లాడండి తప్ప వ్యవస్థల్ని కించపరచకండి. సారీ యువర్ ఆనర్. మంజు గారు, మీ ఆయన సత్య సిరిని పెళ్లి చేసుకోబోతున్నాడని మీకు ముందే తెలుసా? లేదండి. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మరి మీకు మీ భర్త అంటే ఇష్టమా? చాలా ఇష్టం. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అలాంటప్పుడు మీరు ఆ సిరితో మీ భర్తకు జరిగిన పెళ్ళంటే ఇష్టమని మీరెందుకు రాసిచ్చారు?